నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఔరంగజేబు సమాధి వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం నాగ్పూర్లోని తీవ్ర ఘర్షణలకు దారితీసిందని, అసలు ఈ సమాధికి సంబంధించిన విషయం ఇప్పుడు అప్రమత్తమని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఈ హింస సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికింది. ఈ హింస సమాజానికి హానికరమని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ తెలిపారు. నాగ్పూర్ హింసకు కారణమైన వారిని ఎవరిని విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి అని తెలిపారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కానీ వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. అసెంబ్లీలో ఫడ్నవీస్ నాగ్పూర్లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రత్యేకంగా మాట్లాడారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా బయటకు తీసి మరీ శిక్షిస్తామని, ఆఖరికి సమాధుల్లో దాక్కున్నా కానీ తప్పించుకోలేరని హెచ్చరించారు సీఎం ఫడ్నవీస్. ఔరంగజేబును కొందరు కొనియాడుతుండడాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విమర్శించారు. ఔరంగజేబును ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. తమ గడ్డపై ఒసామా బిన్ లాడెన్ను పూడ్చిపెట్టేందుకు అమెరికా నిరాకరించిందని, అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తు తెలియని ప్రాంతంలో డిస్పోజ్ చేసిందని చెప్పారు. అలా లాడెన్ను ఎవరూ కీర్తించకుండా అడ్డుకట్ట వేసిందని చెప్పారు. ఔరంగజేబు ఎవరు? మన రాష్ట్రంలో అతడికి కీర్తించడానికి మనం ఎందుకు అనుమతించాలి? రాష్ట్ర చరిత్రలో ఆయన ఒక మాయని మచ్చ అని షిండే అన్నారు. మరాఠా రాజు ఛత్రపతి సంభాజీని ఇస్లాంలోకి మారాలని ఔరంగజేబు అవకాశం ఇచ్చినా కానీ అందుకు సంభాజీ ఒప్పుకోలేదని, దీంతో ఆయనను చిత్రహింసలు పెట్టి మరీ చంపారని గుర్తు చేశారు ఏక్నాథ్ షిండే. నాగ్పూర్ హింసపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యూబీటీ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పందించిన విధానం చూస్తే మహారాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకే షాకింగ్గా అనిపిస్తోంది. ఔరంగజేబ్ 300 ఏళ్ల కిందట మరణించాడని, ఈ అంశం ఇప్పుడు లేవనెత్తాల్సిన అవసరం ఏమిటని ఉద్ధవ్ ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే ఎన్డీఏలోని ప్రధాన భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్, బీహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్లను కూడా పిలవాలని ఆయన సూచించారు. హింస వెనుక ఎవరున్నారో ముఖ్యమంత్రిని అడగాలని ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉందన్నారు. నాగ్పూర్ అల్లర్లు ముందుగానే ప్లాన్ చేసుకొని మరీ జరిగిన దాడులని ప్రాథమికంగా నిర్ధారించారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో కొందరు మహిళా కానిస్టేబుల్ను అసభ్యంగా తాకి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇతర మహిళా పోలీసులను అసభ్య పదజాలంతో దూషించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అల్లరి మూకలు తమ పట్ల అభ్యంతరకరమైన సైగలు చేసి తమపై దాడి చేశారని మహిళా కానిస్టేబుల్ తెలిపారు. హింసాకాండ సందర్భంగా అల్లరి మూకలు పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారు. ముస్లిం మూకలు తలపెట్టిన ఈ హింసకు సంబంధించిన నాగ్పూర్లోని మొత్తం 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నగరంలోని బల్దార్పురా చౌరస్తా వద్ద గుమిగూడిన కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారని గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ దాడులకు తెగబడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.